ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 16వ వచనం. 1 Samuel chapter 12 and verse 16. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. Now therefore stand and see this great thing which the Lord will do before your eyes. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో మీ అందరితో కలిసి నేను కూడా ప్రభునందు ఆనందించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని వాక్యం ద్వారా బలం పొందటానికి, దేవుని వాక్యం ద్వారా నడుచుకోవడానికి దేవుడు నాకు కృప చూపెట్టారు. మనందరికీ అలాంటి కృపనిస్తున్నారు. కాబట్టి పిల్లరా, దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం. ఇక్కడ ఒక చక్కని మాట కనబడుతుంది. యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. గొప్ప కార్యము. ఈ మాట పిల్లరా, మరి మన జీవితాల్లో కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఈ గొప్ప కార్యము దేవుడు చేయగలడా అని. అది ఒకవేళ వివాహ విషయమై అవ్వచ్చు, ఆర్థికపరమైన విషయమైనా అవ్వచ్చు, ఆరోగ్యం విషయమైనా అవ్వచ్చు, లేకపోతే ఏదైనా మన జీవితాల్లో మనశ్శాంతి లేకపోవడం కానీ, కుటుంబాల్లో కలవరం కానీ, పిల్లరా వీటన్నిటికీ ఆన్సర్ ఏమిటంటే నిలిచి ఉండి చూస్తే గనక దేవుడు గొప్ప కార్యములు చేస్తారండి. ఇక్కడ సమూయేలు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ప్రజలందరితో చెప్తున్నటువంటి మాట, మీరు రాజును కోరుకున్నారు, దేవుడు మీకు రాజునిచ్చినాడు, కానీ మీకు సహాయం చేసేది ఈ గొప్ప దేవుడు. కాబట్టి ఆయన చేసేటువంటి ఆశ్చర్య కార్యములు నిలిచుండి చూడుడి అని పిల్లరా మరి వారిని హెచ్చరిస్తున్నాడు, వారికి ఉపదేశిస్తున్నాడు. అమ్మా, అయ్యా, ఉదయకాల సమయంలో కూడా దేవుడు చేసే కార్యములు గొప్పగా ఉంటాయి. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు. కాబట్టి మనుషులు నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అనే వాగ్దానమును దేవుడు మన జీవితంలో నెరవేర్చాలంటే మనకు విశ్వాసం కావాలి. రెండవదిగా దేవుని వాక్యము ధ్యానించినప్పుడు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, బలపరుస్తాడు. అలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకముందన మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన శ్రేష్టమైన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవునైనా మీరు చేసే కార్యములు గొప్పగా ఉంటాయి, ఆశ్చర్యకరంగా ఉంటాయి. అది మాకు అందవు ఊహకు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో మా పిల్లల కుటుంబాల్లో ఒకవేళ ఈ కార్యము జరగదు అన్నా కూడా ప్రభువా నిలిచి ఉండి విశ్వాసంతో కనిపెడితే, మీ వైపు చూస్తే మీరు తగిన సమయంలో చేస్తారు. ఆ కార్యములు ప్రభువా అందరికీ ఆశ్చర్యం కలిగించే ఉంటాయి, మాకు సాక్ష్యాన్ని ఇస్తాయి. అలాంటి కృపను దయచేయండి యేసు ప్రభువా. మీరు మమ్మల్ని ప్రేమించి మీకు ఉన్నతమైనటువంటి ప్రేమను ఆ కల్వరిలో మా కొరకు చూపెట్టినారు. తద్వారా మీ కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నారు. అంత మటుకే కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన మీతో సదాకాలం ఉంటామని ఆ శుభప్రదమైన నిరీక్షణ మీరు మాకు ఇచ్చినారు. కాబట్టి ప్రభువా, మేము కలవరపడక, దిగులు పడక, మీ వైపు చూసి ఈ గొప్ప ఆశ్చర్య కార్యములు చూడటానికి సహాయం చేయమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.